యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కానిన నేలయందును నిర్జనమైన చెంటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలని ఇచ్చాడు. ఇది తెలుసా? తల్లిలో ప్రేమను ఉంచాడు, అది తల్లిది కాదు, అది తండ్రిలో ప్రేమను ఉంచాడు. తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే. ప్రేమను చూపాడు ఇలా, అది చెప్పకపోతే ఎలా? ప్రేమను చూపాడు ఇలా, అది చెప్పకపోతే ఎలా? తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీకోసం ఆ దేవుడే ఇచ్చాడు. చూసావా? సృష్టినే కలిగించాడు, ఆహారం వడ్డించాడు, తల్లిలాగా ముద్ద పెట్టి ఆహారం దాచాడు. సృష్టినే కలిగించాడు, ఆహారం వడ్డించాడు, తల్లిలాగా ముద్ద పెట్టి ఆహారం దాచాడు. ఎందరికో దాదనకుండా మేఘమే ఇచ్చాడు, నీవు నిద్రపోవాలని రాత్రిని ఇచ్చాడు. ఇంత మంచి దేవుని తెలుసుకున్నావా? తన ప్రేమని చూపినా, నీ ప్రేమ చూపించవా? తన ప్రేమని చూపినా, నీ ప్రేమ చూపించవా? ప్రేమను చూపాడు ఇలా, అది చెప్పకపోతే ఎలా? ప్రేమను చూపాడు ఇలా, అది చెప్పకపోతే ఎలా? అమ్మ ప్రేమ నీకిచ్చాడు, అమ్మ అని పిలిపించాడు, తల్లి తండ్రి ప్రేమను పొందమని ఇచ్చాడు. అమ్మ ప్రేమ నీకిచ్చాడు, అమ్మ అని పిలిపించాడు, తల్లి తండ్రి ప్రేమను పొందమని ఇచ్చాడు. తల్లి తండ్రి ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా? బంధాలను ప్రేమించి నీవు దేవుణ్ణి విడిచావా? ఇంత మంచి దేవుణ్ణి మరచిపోయావా? ఏ తల్లిదండ్రి నేర్పించెనా? ఏ బడిలో నీది చెప్పెనా? ఏ తల్లిదండ్రి నేర్పించెనా? ఏ బడిలో నీది చెప్పెనా? ప్రేమను చూపాడు ఇలా, అది చెప్పకపోతే ఎలా? ప్రేమను చూపాడు ఇలా, అది చెప్పకపోతే ఎలా? ప్రేమను చూపాడు ఇలా, అది చెప్పకపోతే ఎలా? తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీకోసం ఆ దేవుడే ఇచ్చాడు. చూసావా? తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలని ఇచ్చాడు. ఇది తెలుసా? తల్లిలో ప్రేమను ఉంచాడు, అది తల్లిది కాదు, అది తండ్రిలో ప్రేమ
చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన ప్రజలను, ఆయన జనులను మనకు లోపరిచి ఉన్నాడు. మన పాదముల కింద ప్రజలను అనుగొనికి ఉన్నాడు. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదంగాను మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని ఆర్భాటంతో ఆరోహణమాయను. బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి. యెహోవాను కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడి. దేవుడు అన్యజనులకు స్వాస్థ్యంగా, దేవుడు అన్యజనులకు మహారాజై ఉన్నాడు. తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రధానులను, జనులను అబ్రహాం యొక్క దేవుని యొద్దకు కూడుకొని ఉన్నారు. భూనివాసులను ప్రజలను ధరించుకొని కేడమును ధరించుకొని ఉన్నారు. అవి దేవుడి, ఆయన మహోన్నతుడు. ఆయన తీసుకొని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ శాస్త్రపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మోసుకొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును. సర్పం లాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగు వలె తమ ఇరువులలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయం నందుదురు. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేతువు. పూర్వకాలంన నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. అవును ప్రభా, ఈ రోజు నా ప్రభా ఈ వాక్యం నేను చెప్తాను తెలియదు, కానీ గణిత ద్వారా నేను నా తండ్రి పఠించిన పాట మీకు ఎంత స్థుతించినా కూడా తక్కువే. మాకోసమే నా ప్రభా మీరు ఇచ్చిన బట్టి మీ పరిచారకు నా తండ్రి మరి అమ్మ నాన్నని బట్టి నీకున్నా తెలుస్తున్నాను. వారి చూపిన ప్రేమను బట్టి నా తండ్రి మీ యొక్క ప్రేమ వారిలో ఉంచారు కాబట్టి నా తండ్రి మీ ప్రేమను బట్టి తమ పిల్లలు నరకాగ్ని గంధకాలు వెళ్ళిపోతారు. దేవా వాక్యం అనే నా ప్రభా నా తండ్రి కళని మాకు ఇచ్చారు ప్రభా. స్తోత్రం. మా తల్లిదండ్రులు మమ్మల్ని వాక్యంలో పెంచడం ద్వారా ఈ రోజు నా ప్రభా మేము ఈ విధానంలో నిలబడుతున్నాం. మా తల్లి ప్రేమను మా తండ్రి ప్రేమను పెంచుకోవాలి. వారికి మేమేం చేసినా కూడా తక్కువే ప్రభా. వారికి విధేయత చూపవలసినంతగా చూడకపోతే మమ్మల్ని క్షమించండి. వారిని పోషించవలసినంతగా పోషించకపోతే మమ్మల్ని క్షమించండి. ప్రతి బిడ్డ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి జ్ఞానం కలుగు చేయాలి. దేవా పుట్టినప్పటి నుంచి నా ప్రభా తండ్రి మా గురించి నా తండ్రి దేవా తపన పడే తల్లిదండ్రులు దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం.
మేము జన్మించాలని నీకు ఆక్రందన చేసిన బిడ్డలు వారి ఆక్రందన మీరు విన్నారు. మేము ఉన్నత చదవాలని వారు ఆశించినటువంటి తల్లిదండ్రులు వారు తినక మాకు సమృద్ధి అనే జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మీకు వారి చావు బ్రతుకుల మధ్య కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి తల్లిదండ్రులు బట్టి మేము శోధిస్తున్నాం. దేవా, అమ్మ చనిపోయినా కూడా అందరూ జీవితంలో నాన్న మమ్మల్ని ఎలా పోషించాడు, పెంచాడు. మళ్ళా చెప్పాలి, చేతి కర్ర గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మీకు చెప్పాను కదా, చేతి కర్ర అంటే ఏంటి. ఎప్పుడు మాకు దేవుడు ఇది మాట్లాడినాడు అంటే ఒకసారి, అంటే ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు అమ్మ చనిపోయింది. చనిపోయి 1 సంవత్సరం అయిపోయింది. నేను 6 ఏమో చదువుతున్నా. ఆ టైంలో నేను చర్చిలో మీకు చెప్పాను కదా, అది ఇంకా అనిపించింది. పుల్పిట్ దగ్గర ఎప్పుడు పోయి నేను అక్కడ రాన్ చేసుకుని నాకు అలవాటు. అది ఇంకా ఏం కట్టలేదు, కానీ పెద్ద పుల్పిట్ మాత్రం ముందు ఎత్తుగా రాళ్లతో కట్టినారు. మట్టి అంతా పూడ్చినారు, కానీ ప్లాస్టింగ్ అట్లా వెళ్ళారు. అంటే ఇంకా ఏ కన్స్ట్రక్షన్ అది రాళ్ళంతా ఒక పక్క కుప్పంగా ఉంటాయి. ఎందుకంటే నాన్న దగ్గర ఎప్పుడు ఏవో కొంచుతున్నారు కాబట్టి నేను వెళ్ళి వంట రూమ్లో వంట వేసినది. అక్కడ చర్చిలో ఉండే చివరన వంట రూము అక్కడ చేసుకొని, ఆ రోజు ఏమైందంటే కరెక్ట్గా నేను స్నానం చేసే టైంలో పాము లోపల ఉంది. చాలా పెద్దది అది. దాన్ని 2 గింజల పాము ఉంటుంది, రక్త పింజర. కానీ నాకు ఇందులో దాన్ని చూసి అసలు భయం కాలేదు, ఏం లేదు. ఆ వ్యవస్థలో సీరియస్గా నాన్న మాట్లాడుతున్నాడు. పోయి నాన్న చెప్పాలనిపించింది, కానీ ఎందుకు నాకు అనిపించదా. స్నానం చేసే వరకు నేను అలాగే దాన్ని అలాగే ఉంచాను. నాకు ఎందుకు అనిపించింది, అది కరెక్ట్గా కూడా అలాగే నాకు తెలియదు. తర్వాత ఇచ్చినాడు ఇది ఇంతవరకు అలాగనే దేవుడు ఉంచడానికి కారణం ఏంటి అని చెప్పారు. నాకు తెలియదు కదా, నేనేం భయపడాల. కావాలంటే నేను ఎప్పుడు భయపడాను. ఆ తర్వాత అప్పుడు ఎక్కువగా బాధ, దేవా నువ్వు నిజంగా ఎంత కాపాడినావు. ఇంత చిన్న వయసులో నేను ఏం చెప్తే అది చేస్తున్నావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు. మహాకాశం నేను పట్టచాను. ఇంత ప్రేమ గల తండ్రి కదా నువ్వు అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా అన్నం ఉంచుదామంటే చేయి మీద పడింది గంజి. బాగా ఏడుపు వచ్చేసింది. పిల్లలంతా ఏడుస్తున్నారు. పిల్లలంతా ఆడుకుంటుంటే నేను వంటలు చేసుకొని ఇలాగ గంజి పడేసుకోవాలి కదా. నాకు మా అమ్మని తీసుకొని మీరు ఇలా చేస్తే తెచ్చి వెంటనే అది అలా పెట్టేసిన. అన్నం అయిందని మా నాన్నతో వాళ్ళతో చెప్పాను నేను. ఇంకా పోయి పిలిపిట్ దగ్గర పోయి ఫ్రెండ్స్ ఇంకా ప్రాంతం ఎక్స్టెండ్ చేసుకుని నాకు తెలియదు. అది చేసిన తర్వాత చెప్పాను, మీకు ఒక పెద్ద కష్టం వచ్చింది, నీ తల్లి లక్షణ నేను నిన్ను నవ్వను. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెలకు నాకు అప్పుడు కళ వచ్చింది. ఆ కళలో ఆ చర్చ అంతా మొత్తం పైన మాత్రం ఇంకా అంతా ప్లాస్టింగ్ అయిపోయింది. పైన కూడా రూప్ వేసినా లేదా అదంతా నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం చర్చి పూర్తయిపోయింది. ఆ చర్చి చుట్టూ తిరగడానికి వే ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళంతా మొత్తం చుట్టూ తిరిగేవాళ్ళం. మేము డిబెండోలు అవన్నీ ఆడుతూ ఉంటుంది. కొన్ని నిమిషాలే, ఎక్కువసేపు కాదు. 10 నిమిషాలు మా నాన్న పర్మిషన్ ఆడడానికి, అంతే. ఎక్కువ సమయం ఇవ్వడు. సాల్మనంకు వాళ్ళ కూతురు, మేము ఇంకా కొంతమంది 4 మంది టీచర్లు ఇలాగా. అయితే నేను ఇంకా వెంటనే అక్కడ ఆ కళలో నేను చూస్తా ఉన్నా. చర్చి చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నా. ఎంతసేపు తిరిగింది నాకు తెలియదు. చక్కన మా అమ్మ పెద్దది ఒక రాడ్, ఇంత పెద్దగా ఉంటుంది, బంగారు, చాలా బాగుంది. రాడ్ ఇప్పటికీ నాకు ఉంటుంది. కర్ర పట్టుకుంది. ఆ కర్ర పట్టుకొని చర్చి అంటే ఏం మాట్లాడడం లేదు, కర్రతోనే ఇట్లా ఉంటుంది. అంటే లోపలికి పోతుంది. నేను అలాగే తిరుగుతున్నా. నాకు బాగా గుర్తుంది. 6 times తిరిగే టైము. 7th టైంలో నేను లోపలికి పోయిన తర్వాత మా మమ్మీ కరెక్ట్ అంటే నేను తంతాను చూడాలన్నట్టు ఇట్లా అంటుంది అన్నమాట. లోపలికి పో అని అంటుంది. ఎప్పుడు అమ్మ ఇట్లా కర్రని ఇట్లా అంటున్నది. అది నాకు బాగా గుర్తుంది. నేను లోపలికి పోయిన తర్వాత నేను మమ్మీ పోయిందేమో మళ్ళీ ఆడుకున్నామని చూస్తే మా మమ్మీ లేదు, కానీ నేను ఆడుకోలేదు. ఆ తర్వాత నాకు వెంటనే వాక్యం చదివించాడు. అప్పుడు నాకు ఇది ఇచ్చినట్టు చేతి కర్ర. అప్పుడు నాకు ఏం అర్థం కాదు, చాలా సంవత్సరాలు అర్థం కాదు. అని చెప్తున్నా కదా, 6th దాదాపు ఇంటర్లోనో డిగ్రీలోనో నాకు ఈ వాక్యం దేవుడు నాతో నాకు ఆ చేతి కర్ర మీ అమ్మ నీకు గుర్తు చేస్తుంది. ఎన్ని వాక్యాలు నేర్చుకునేదాన్ని అప్పుడు, ఇప్పుడు ఎందుకు నేర్చుకోలేదు. అమ్మ చనిపోయినారు, చాలా మటుకు కంత వాక్యాలు చేయడం కొంచెం తక్కువ అయిపోయింది. అంటే పనే ఎక్కువైపోతున్నాం. పని చేయడం, స్కూల్ పోవడం ఇదే ఎక్కువైపోతుంది. కాబట్టి చదువుతున్నాను బైబిల్ అయితే, కానీ కంటకు వాక్యాలు లేదు. అప్పుడు ఇక్కడ
నీ చేతి కర్ర తీసుకొని, అంటే అమ్మతో చెప్పాడు, నీ చేతి కర్ర తీసుకొని నీ యొక్క స్వజనులను, అక్కడ ఎంతగా చెప్తున్నాడు, నీ జనులను కర్మేలులకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యము వారిని మేపుము. ఈ యొక్క సమయమందు దేవుడు కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగనే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పేలా ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ తప్పిదాలను మనం ఫైండ్ అవుట్ చేయడం కాదు. ముందు మన ఇంట్లో వాళ్ళ యొక్క లోపాలు సరి చేసుకునే వరకు వాళ్ళని గద్దిస్తున్నాడని బుద్ధి చెప్పే వాళ్ళు కూడా సరి చేయాలి సరి చేసే వరకు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మా మమ్మీ అలాగే చేసింది, మాకు అలా సరి చేసే వరకు మమ్మల్ని వదిలేదు కాదు. మేము సరి చేయడం అంటే మేము వాక్యం కంటగా నేర్చుకునే వరకు మాకు కాఫీ ఉండదు, టిఫిన్ ఉండదు, ఎంతసేపు కాదు. నేర్చుకున్న తర్వాతనే మాకు ఏదైనా కూడా. అలాగే మీరు కూడా కొన్ని నియమ నిబంధన పెట్టుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం అని. మీ పిల్లలు సరిచేసే విధానంలో నీ జనులను కర్మేలులకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యం వారిని మేపుము. వారు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితం లేకపోతే అది అడవిలో విచ్చలవిడిగా తిరిగే జంతువుల యొక్క జీవితమే. ఎందుకంటే మృగాలు కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా పిల్లలు ఉన్నారు. కానీ వాటి పిల్లలు అవి ఇష్టానుసారంగా వదిలేస్తాయి. కొన్ని మాత్రమే ప్రేమతో చూసుకుంటాయి. ఎస్పెషల్ కుక్కలు చూడండి, కుక్కకు పిల్లలు ఉందంటే అది దగ్గర కూడా రానియదు, కలుస్తుంది. అది కోడి తన పిల్లలు కూడా రెక్కలు దాన్ని ముట్టుకున్నారంటే కుక్కు పెడతారు. ఇంకా కొన్ని, కానీ కొన్ని వదిలేస్తాయి. ఇందాక అదే ఎవరు దేవుడు చెప్పింది కవనేమో, కోకిల తన యొక్క గుళ్ళను వేరే దాంట్లో పొదిగేస్తుంటది అని చెప్పేసి అలాగా వదిలేస్తుంటారు. వారి సమయంలో మీరు మీ పిల్లలు అలాగా వదిలేస్తున్నారా, పట్టుకున్నారా? హాగర్ వదిలేసింది. దేవుడు వెంటనే గమనించాడు. నీ చేతి ఒక కర్రలాగా ఉండాలి. నీ చేతి పని, కర్ర అంటే చేతి పనులు. మన చేతి పనులను దేవుడు దీవిస్తాం. మనం చేసేటువంటి ప్రతిదీ దేవుడు దీవించాలంటే నువ్వు చేసిన నీ కష్టార్జితము నీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి. నేను చెప్పాను అంటే అదే నేను పుట్టినప్పటి నుంచి అంటే 35 సంవత్సరాల వరకు కూడా 30 సంవత్సరాల వరకు మా ఇంట్లో అంటే 15 సంవత్సరాలు నేను చేసిన ఉద్యోగము ఇంటి వారికి ఉపయోగపడాలి. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఇక్కడ. ఇప్పుడు ఇదంతా కూడా 15 సంవత్సరాలు నేను సంపాదించింది మాత్రమే. చేతి కర్రతో దేవుడు నాకు ఇచ్చిన కష్టార్జితం. చాలా మంది ఇది డాడీ కట్టించినాడు, అది డాడీ అంటే డాడీ కట్టించింది అక్కడే ఉంది, అక్కడ వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే అనుభవిస్తున్నారు, నేనేం పట్టించుకోలేదు. కానీ దేవుడు అది ఎప్పుడైతే మా అన్నవాళ్ళు అంటే అంతవరకు ఖాళీగానే ఉండేది. నాన్న చనిపోయేవాడు. నాన్న చనిపోయే ముందు నేనున్న ప్రార్థనా గదిని వాళ్ళు దేనికో యూజ్ చేస్తున్నారు. ఆ యూజ్ చేసేటప్పుడు నేను ఇక్కడ కట్టాను కరుణాపీఠం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు చాలా చాలా సర్వశక్తి మంతుడు, సర్వోన్నతుడు, సర్వ అంతర్యామి, సర్వ సృష్టికర్త. అలాగా మనము మన వాళ్ళకు చేయాలి, ఇతరులకు కూడా సహాయం చేయాలి. ఇక్కడ రాసినటువంటి లేఖన భాగం ఇదే. అక్కడ అందుకనే 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి సేవ చేయడానికి ఏసేను వెచ్చిస్తే ఏసే రా నాతో పాటు అన్నాడా? అన్నా. ఏం చెప్పినాడు? మళ్ళీ చెప్పాలా? ముందు నువ్వు వాక్యం చెప్పడానికి ముందు మీ ఇంట్లో సరి చేసుకోపో అన్నావు. మీ ఇంటి వారికి సహాయం చేయి, మీ ఇంటి వారికి ముందు సరిదిద్దు. మీ ఇంట్లోనే 2000 దయ్యాలు ఉన్నాయి. ఈడ 2000 నీకుంటే వాళ్ళకి ఇంకెన్ని ఉన్నాయి? అయిపోయి సరిదిద్దు. మనం కూడా సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు, పాడేటప్పుడు ముందు మన కాన్షియస్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళను సరిదిద్దుకోవడం. ఒక ఆత్మ పరిశీలన చేస్తాం. ఆ ఆత్మ పరిశీలనే దేవుడి దగ్గరికి వణుకుచూ రావడం. అంటే ఆ దయ్యం పట్టిన వ్యక్తి వణుకుచూ వచ్చాడు. వణుకుచూ వచ్చినప్పుడు బాగైనాడు. ఏసయ్య ఏం పిలవలా, ఏసయ్యని చూచి అపవిత్రాత్మ ఏం చేస్తుంది తెలుసా? వణుకుచూ ఏసైతే కేకలు వేసుకుంటా, నజరేయుడు యేసు మాతో నీకేం పని, మా సమయం ఇంకా రాలేదు తెలుసా నీకు? ఏసై ఏం మాట్లాడలేదు, ఊరికే వెళ్తున్నాడు. తర్వాత దానికి నోరు మూసుకొని ఇతను వదిలి వెళ్ళిపోతే పోతాం, కానీ ఆ పందుల్లోకి పోయేటట్టు చేయి అంటే వాళ్ళని పంది జీవితం అని అర్థం. బురద లాంటి జీవితం వాళ్ళ ఫ్యామిలీ అంతా. స్పెషల్ చెప్పాలంటే మీ కుటుంబంలో అనేక మంది బురదగా పొందాడుతున్నారు, బురద లాంటి జీవితంలో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళను క్లీన్ చేయడం. నువ్వు శుద్ధి చేయమన్నావు కదా,
నీకు రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ధవళ వస్త్రాలు, ఆనంద వస్త్రాలు ఇచ్చాడు కదా. ఏసై దగ్గర చక్కగా వస్త్రాలు ధరించి ఉన్నాడు. అక్కడ అంతవరకు వాడి బ్రతుకులో వస్త్రాలు లేవు. వాడి ఉద్యోగం ఏంటంటే 24 గంటలు దేహాన్ని గాయపరచుకోవడమే. నీ పిల్లలు కూడా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వదలబోతులుగా వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. దేహము దేవునికి ఆలయం. 1 కొరింథీ 3:16 చదవండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? మరి దేవుని ఆత్మను, ఆ యొక్క మండుతున్న ఆత్మను వేరే వాటిని మండించకుండా నీలోనే చిమ్మిడి పెట్టి కప్పి పెడతారా? ఎక్కడన్నా ఆకుతుంది. నువ్వు ఇతరులకు వెలిగించేలాగా చేస్తేనే నీ వెలుగు ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరులకు వెలుగు వద్దు అనంటే నీ దీపం కొంచెం కొంచెం ఉండే ఆడిపోతుంది. అలాగే ఒంటరిగా ఉండేవాడు ఒక కట్టె మండిస్తే ఒక కట్టె ఏమైపోతుంది చెప్పండి? చెప్పాలా? మళ్ళీ ఒక్క కట్టె మండుతూ ఒకటే ఉంటే, ఒకటే లోపల ఉంది, ఒకటే కట్టె ఉంటే ఏమైతుంది? ఆ ఒక్క కట్టె ఆడిపోతుంది. ఆ ఒక్క కట్టె మండే కట్టె దగ్గర వెళ్లి 100 కర్రలు పెట్టామనుకో, అవి ఏమైతే మండుతాయి. అంటే ఈ మండే కర్రలన్నా అక్కడ తీసుకోవాలా. చాలా మంది అప్పట్లో ఇప్పట్లో అన్ని కొంచెం నేర్చుకున్నారు. అప్పట్లో అయితే పొయ్యి పుట్టి, నేను పోయేటప్పుడు చూసేదాన్ని ఒక 25-30 సంవత్సరాల క్రితం, 35 నుంచి మీ ఊళ్ళో ఉన్నాం కాబట్టి, ఒక ఆయన పొయ్యి అందించుకొని ఆమె ఆపేటప్పుడు ఆ కర్ర తీసుకుపోయి ఇంకోటి పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి తీసుకొస్తాం, తీసుకొని ఆపండి, మళ్ళీ ఆమె నుంచి ఇంకొక వెంటనే కర్ర తీసుకుపోయి అక్కడ. మరి ఇంత జ్ఞానం మనకు తింటే కలుపు తిప్పల కోసం ఎంత ఉంది. ఆ పొయ్యి మండే ఆ కర్రను తీసుకొచ్చి నీ పొయ్యిని మండించుకుంటున్నావు. మరి అదే కర్రను తీసుకుపోయి నువ్వు వేరే వాళ్ళని మండిస్తున్నావా? లేదా నిన్ను నువ్వే మండించుకుంటున్నావా? నీ ఆత్మలను, నీ కుటుంబాలను సర్చ్ చేసుకుంటున్నావా? నీకు వేరే వాళ్ళ పొయ్యిలో మండే కర్రను తెచ్చి నీ ఇంటి వాళ్ళకి ఆహారం సిద్ధపరుచున్నా మంచిదే. మరి మండుతున్న ఆ కర్ర ఒకరు మండించారు నీకు, ఎవరో ఒకరు కర్ణాపీఠంలో మండిందే నీ కర్ర. మండిన నీ కర్ర నీ ఇంటి వాళ్ళకు ఆత్మీయ ఆహారం సిద్ధపరుచున్నావా? నీ చేతి కర్రతో, నీ చేతి కర్ర. ఎంత తేలిగా మోషకు కర్ర ఇచ్చాడు. ఆ కర్ర అంటే ధర్మశాస్త్రం లేదు కాబట్టి మోషే కర్రనే ఇచ్చేసాడు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రమే ఇచ్చేది కర్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా దుడ్డు కర్రయు నా దండం నిన్ను ఏం చేస్తుంది? గట్టి చెప్పాలి అందరూ, మళ్ళీ చెప్పాలా? అంటే దేవుడి యొక్క దుడ్డు కర్ర, దేవుడి యొక్క దండం. దుడ్డు కర్ర, దండం. ఆ దండము సరిగా పోని ముందుకు వెళ్తుంది. మనం చెదరిపోతే ఆ దుడ్డుగా ఇలా ఉంటుంది కర్ర, ఇలా అంటే దగ్గరికి రావుతాం. మేడ నుంచి నీ ఇష్టాంతరంగా వెళ్ళేదా గొర్రెల మందలోకి. శిక్షను దండం పెట్టి నేను దాన్ని బాగు చేస్తా. శిక్షా బలం పొందేయడం మీ దుర్బీచ్లే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7-9 చదువు. నువ్వు శిక్ష అనుభవిస్తానంటే దేవుడి బిడ్డ. అలాగే తండ్రులు శిక్షిస్తున్నారంటే వాడు నిజంగా నీ పిల్లలు అయితే నువ్వు శిక్షిస్తావు. నీ పిల్లలు కాని వాళ్ళకు వాడు ఎద్దగా వద్ద నాకు ఎందుకులే అనుకుంటా. శిక్షా బలం పొందలేదా మీరు దుర్బిక్ష అంటున్నాడు. ఏ తండ్రి తమ కుమారుడు బెత్తం ఆడకపోతే వాడు వాళ్ళకు విరోధి అంట. వాక్యం ఉంది, ఉందా లేదా? ఉంది. చేతి కర్ర, నీ చేతి కర్రతో బెత్తంతో. అందుకని అప్పటి ఉపాధ్యాయులు అందరిలో చేతి కర్ర ఉండేది, ఇప్పుడు లేదు. ఉపాధ్యాయులు అందరిలో. నాలో చేతి కర్ర లేదు కానీ నా వాక్యం చేతి కర్ర. నేను ఇక్కడికి అంటే గేట్ బయటికి వస్తేనే పిల్లలంతా ఎక్కడెక్కడ ఉన్నాడంతా భయపడి పరిగెత్తుకుని వస్తున్నారు. అమ్మ టీచర్ చూస్తుంది అని. అక్కడ ఎక్కడన్నా ఆడుకుంటున్నారనుకో వెంటనే పాత్ర తీసుకొని నాకు రేపు మీరు ఎక్కువ రోజు నాతో పాటు రావాలి. 10 మంది ఇక్కడ నుంచి తీసుకుంటున్నాయి. ఇక్కడ బండ జరుగుతుంది, ఆ బండ నుంచి అక్కడ బజార్ బండ చేర్చినారు. ఇక్కడ సార్లు జీ పెట్టినా కూడా వాళ్ళు చేర్చారు. మేము చేర్చాం సార్, టీచర్తోనే పంపిస్తాను అంటే మనం గట్టిగా గద్దిస్తే ఆ గద్దింపు నాకు మొన్నుకుంటూ వస్తారు పిల్లలు. వాళ్ళని బడికి రాని చెప్పడం అవసరం. ఊరికి రాని చూస్తే వాడు అదే జనం పడేసి బంగారం పరిగెత్తుకొని రావడం, ట్యూషన్కి రావడం, ఏదో ఒకటి. అంటే వాళ్ళు నాకంటే ముందు వస్తారు. మేము కొంచెం టీచర్స్ కదా లాక్ చేసి అది చేసి మేము నిదానంగా వచ్చేటప్పుడు ఆడుకుంటుంటారు. నేను అలాగే వచ్చేసరికి బంగారం పడితే తీసుకొని వచ్చేవాళ్ళు. చిన్నారికి బాగా చూసి హల్లెలూయా, హల్లెలూయా. చిన్నారు కంటే వాళ్ళకి ఇంకా భయం ఎక్కువ. వెంటనే అమ్మ టీచర్ వస్తుంది కానీ వెంటనే భయపడి బుక్కు తీసుకొని. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ భయం మీరు వీటిలో పెట్టాలి.
ఆ రోజు భయపడినారు అంటే ఈ రోజు వాళ్ళకు క్షేమస్థితిని దేవుడు ఇచ్చాడు. నీ పిల్లలకు క్షేమస్థితి కావాలంటే చేతి కర్రలు వాడు. ఇక్కడ మోషే చేతి కర్రలు వాడి తన ప్రజలందరినీ నడిపించాడు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రంతో యెహోషువ నడిపించాడు. అందుకని యెహోషువ పైన ఇక మోషే చేతులు ఉంచడం ద్వారా మోషేకు ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే యెహోషువ నువ్వేం భయపడద్దు, మోషేకు తోడైనా ఉండదా ఇలాగా నీకు కూడా నీకు తోడైనా, నా హస్తం నీకు తోడుగా, నా చేతి కర్ర నీకు తోడుగా ఉంటుంది. ఇది ధర్మశాస్త్రమే చేస్తారు. మన చేతి కర్రలు ఏమున్నాయి? ధర్మశాస్త్రం మన చేతిలో ఉంది. అందుకే బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడదు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చేతి మనం తీసుకుంటాం. ఇది మనకు దుడ్డు కదా, ఇది మనకు దండం, మనం కాపాడేది. నీ చేతి కర్రను తీసుకొని, మనందరూ చేతి కర్ర తీసుకుంటున్నారా? ప్రశ్న వేసుకోండి. తర్వాత నీ జనులకు కర్మేలులకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు. కర్మేలు పర్వతం అడవిలో ఉన్న కర్మేలు పర్వతం దగ్గరికి ఇక్కడ ఎవరు చేరినారు చెప్పండి? ఎవరు చేరినారు? అడవిలో ఉన్న కర్మేలు పర్వతం దగ్గరికి ఎవరు చేరినారు? గట్టి చెప్పండి. ఇంకా చదివినారు. చదవండి. రెండవ రాజులు 18:30-35 చదవండి. మొదటి రాజులు 18 త్వరగా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రమ్మని. ఇక్కడ ఎవరు పిలుస్తున్నాడు చెప్పండి? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. అంటే ఆయన యొక్క వాక్ కమాండింగ్ గా ఉంది అన్నమాట. ఆయన వాక్ చేతి కదా, వాక్కుతో నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. తర్వాత అందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చేసారు. జనులందరూ అతని దగ్గరికి వచ్చేసారు. అప్పుడు అదంతా మీరు చదువుకోండి. ఒక క్రమం. జనులందరూ అంటే ఆయన స్వాస్థ్యం. మరి నీ స్వాస్థ్యం నువ్వు పెట్టుకొని కూర్చొని బైబిల్ చదివి రండి అందరూ ప్రార్థన చేసుకుందాం అంటున్నావా? రండి భోజనం చేద్దాం అంటాం. ప్లేట్లన్నీ పెట్టి రండి తిందాం. మరి రండి వాక్యం చదువుదాం అంటావా? రండి ప్రార్థన చేసుకుందాం అంటున్నావా? నీ చేతి కర్రను వాడుతున్నావా? నీ చేతి పనిని తిండికి మనం వాళ్ళతో తృప్తి కలుస్తున్నాం. మరి వాక్యంతో రండి కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. రండి మందిరానికి పోదాం. రండి కరుణాపీఠంలోకి వెళ్దాం. రండి ఫెలోషిప్ వెళ్దాం. రండి అని ఎంతమంది పిలుస్తాం? రండి తినండి అని ఇల్లు అందరినీ పిలుస్తాం. మరి మన యొక్క ఇది ఏంటి? దేవుడు అడుగుతాడు. ఇక్కడ అన్నారు అందరినీ ఎందుకు వాళ్ళు నాశనం కాకూడదని చూస్తున్నారు. రండి అని వాళ్ళందరూ సేమ్ అయిపోయారు. అబద్ధ ప్రవక్తలందరినీ చంపేశారు. అక్కడ వాళ్ళందరూ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి యొక్క అద్భుతం జరిగింది. క్రమమైన జీవితం అక్కడ ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రోజు ఇంత టైం స్పెండ్ చేయాలి, దేవుడితో మాట్లాడాలి. అన్నిటికీ మనం టైం ఇస్తాం. దేవుడికి టైం మనం కేటాయించుకోవాలి. అది ఒక క్రమముగా కట్టలు పేర్చాడు. ఆ యొక్క కందకాన్ని నీళ్లతో నింపాడు. నీ హృదయాన్ని నీళ్లతో నింపాలి. నీ ఇంటి నీళ్లతో నింపాలి. నీ గిన్నె నిండి పొందుతుందా? నీ ధాన్యం తీసుకుని ఇంట్లో నిండాలన్నట్లు మనం సంవత్సరానికి తినడానికి గింజలన్నీ సమకూర్చుకుంటాం. మరి సంవత్సరానికి మరి ఒకవేళ గ్రంథాలు ఎత్తబడితే కంటతో వాక్యాలు ఉన్నాయా మన హృదయంలో? ఇక్కడ ఎలీషా చెప్తున్నా రండి. తర్వాత ఏమైపోయింది చెప్పండి. అక్కడ చదవడం 34వ వచనం. తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగూ చేసిరి. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారేను. బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. 3 సార్లు చేశారు. మరి కనీసం 3 సార్లు దేవుని స్తుతిస్తున్నావా? 3 సార్లు వాక్యం చదువుతున్నావా? 3 సార్లు ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఎన్నిసార్లు స్తుతించాలి? దావీదు ఎన్నిసార్లు రోజంతా స్తుతిస్తాడు. నేనంటున్నా కనీసం 3 సార్లు స్తుతిస్తున్నావా? ముమ్మారు చేయగా అద్భుతం జరిగిందట. అద్భుతం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా అద్భుతాలు చేశారు దేవుడు. అక్కడ కూడా అద్భుతం జరిగింది. అదంతా కదే పొంగిపోలేదు. పైనుంచి అన్ని దిగి వచ్చి ఆ యొక్క బలి పశువులంతా కూడా ఏమైపోయింది? దహింపజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ అబద్ధ ప్రవక్తలందరినీ పెట్టి అందరినీ ఊతకోత పోసారు అక్కడ. అయితే
19:1 వచ్చింది చదవండి. 19 ఇంత అద్భుతం జరిగింది. వెంటనే ఏమైందో చూద్దాం. 19:1 ఏలియా చేసినదంతయు ఏలియా ఏం చేస్తున్నాడు? చేసినదంతయు యెజబెలు విని, రేపు నీవు నా ప్రవక్తను ఎవరైనా చంపారో రేపు నువ్వు కూడా అట్నే చేస్తావు అంటున్నది. సైతాన్ నీతో కూడా ఇలాగే అంటుంది. రేపు అదైతే చూడు, ఇదైతే చూడాలి. ఏం కాదు, నువ్వు దేవుని బిడ్డవైతే. సైతాన్ బిడ్డవైతే సైతాన్ లాగా నాశనం అయిపోతావు. కానీ ఇక్కడ ఇది అపవాది, ఇది ఛాలెంజ్ చేస్తుంది దేవుని పిల్లలతో. నువ్వు వాక్యం చెప్పొద్దంటే దేవుడు అన్నాడు ఇంకా వాక్యం చెప్పిస్తా. 2 రోజులు చెప్పొద్దు, 2 సార్లు చెప్పొద్దు, వారానికి అంటే రోజు చెప్పిస్తా. రోజు కాదు, రోజుకు 3 సార్లు చెప్పిస్తాను. రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెజబెలు మాట్లాడుతుంది, రేపు చూసుకో మరి ఏమైతుందో. ఏమైంది? అదే వచ్చింది. ఇక్కడ భయపడ్డాడు. ఇక్కడ అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యో పిరికాడు నువ్వు, అంతమందిని చంపేసి దేని భయము? 7,000 మంది నీ కోసం ఉంచాను. నేను భయపడుతుంది. నువ్వు ఇంకొకరిని తయారు చేయాలి. నీకంటే నువ్వు 7 అద్భుతాలు చేస్తే 14 అద్భుతాలు చేసే ఒక శిష్యుని తయారు చేయాలి. మోషే యెహోషువను తయారు చేశాడు కదా. మోషే ప్రార్థిస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోలేదు, కానీ యెహోషువ ప్రార్థిస్తే సూర్యుడు ఏమైపోయాడు? ఆగిపోయాడు. అంటే మోషే కంటే మరి యెహోషువ పవర్ ఉందా లేదా? ఉందా? ఇద్దరికి ఉందిలేండి. దేవుడు కోరుకున్నది అదే. మోషే కంటే ఎక్కువ ఉండాలనే యెహోషువ కాలేదు, కానీ మోషే కూడా అదే కోరుకున్నాడు. అలాగే ఏలియా కూడా అలాగనే కోరుకున్నాడు. నాకంటే నా శిష్యుడు ఎక్కువ ఉండాలి, నేను కూడా అదే కోరుకుంటా. నాకంటే మీరు ఎక్కువగా ఉండాలి, మీరు ఎక్కువగా వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి, ఆత్మల బాధ కలిగి ఉండాలి, ఆత్మను తీసుకురావాలి. అది మోడల్గా మనం ఉండాలి. నీకంటే నీ తదంతా నీ సంతతి, లేదా నీ పిల్లలు అక్క చెల్లెండి నాకంటే ఎక్కువగా ఉన్నారు. లలిత వాళ్ళ చెల్లి వివాహ విషయంలో ఎంత చేసింది, ఆ పాటలు ఎంత అర్థం ఉంది. చాలా మంది అక్క చెల్లెళ్ళు కట్టి పెట్టినట్టుంటారు. చూడండి, ఒక అక్కగా చెల్లికి చేసింది, మరి ఆ చెల్లి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలంటాను నేను. అవును ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరెవరు అక్క చేసినటువంటి మేలులో మర్చిపోదండి, కృతజ్ఞత కలిగి ఉండాలి. లేదా చెల్లి చేసినటువంటిది మర్చిపోదు. అక్క చేసినటువంటి దాన్ని మర్చిపోతే విశ్వాస ఘాతకులు అంటారు. ఏమంటారు చెప్పండి? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? ప్రతి చిన్నది నేను గుర్తుపెట్టుకొని మీకు చెప్పడం ఎందుకంటే మనం విశ్వాస ఘాతకులు కావద్దు అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయడానికి దేవుడు వాళ్ళకి ప్రేరేపణిస్తున్నాడు. అప్పుడు నేను వెంటనే దేవుని స్తుతిస్తాను. ప్రభువా, అప్పుడెప్పుడో మిషనరీకి నేను చేశాను, కానీ మేము ఇన్ని సంవత్సరాలు తేడా, కానీ ఇక్కడ నేను వచ్చిన 35 సంవత్సరాలు వీళ్ళందరూ నాకు సహకరించే మంచి మనసు ఇచ్చావు ప్రభా. రోజు ఎవరో ఒకరు ఇక్కడ వాళ్ళందరూ ఏదో ఒకరు నాకు సహకరించిన వాళ్ళే. అందరు ఒక్కరు కాదు, అందరూ అంటున్నాను. ఒక్కరు కాదు, అందరు. కొంతమంది రోజు ఏదో ఒకటి తినేది తీసుకొస్తున్నారు. సువర్ణక్క కూడా ఆమె శాత కాకుండా చేసి అడుగుతుంది, చపాతీ చేస్తున్నాను అక్క తింటున్నా అంటే ఒక్కటి తీసుకురా అంటాను. చాలా అంటే చాలు, నువ్వు అడిగావు కదా చాలు. అప్పుడు ఆమె అయితే చేసిన వెంటనే వేడి చల్లగా అయితే పరీక్షలు పంపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కీర్తి వాళ్ళు, ఆమె పోయి చెయ్యి కూడా కనుక్కోలేదు. మన చిన్న చెప్పింది అంటే రొట్టె చేసింది, వేడి తగ్గుతుందేమో అక్క వేడి వేడి తింటాను, చెయ్యి కూడా కనుక్కోకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడ చూడండి, అసలు నేనైతే ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తే నాకు. అప్పుడు నేను అంటా, అమ్మ లేదు బ్రవ్వా, నీ వీళ్ళతోనే ఉంది మా అమ్మ, నా దగ్గర లేదా నేను అనుకున్నా. కన్నున్న అమ్మ వీళ్ళలో ఉంచాం లేదు. తల్లి ప్రేమ, తల్లి వేడి వేడి ఉంటుంది రండి తిండి అని పిలిచినట్టు. మరి ఏసే ప్రేమను మర్చిపోదు. ఇక్కడ ఏది అనుకున్నాడు, నేను ఒంటరి వాళ్ళు అనుకున్నా, ఒంటరి దానికి కాదు. ఇదో వీళ్ళందరూ నీ పిల్లలే. అందుకే అంటారు శిష్యులు, నేను అందరి నుంచి వచ్చాం ప్రభు అంటే, అందరి నుంచి వస్తే ఇక్కడ అక్కడ అనేక మంది అన్నదమ్ములు అక్కడ చెల్లెలు మీకుంటారు. ఇక ముందు మన ముందు నువ్వు ఇల్లు అలా ఒకటిచ్చావా, ఓ ఎన్ని ఇల్లులో నిజంగా యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎంతమంది పేతులు యోహాను వీళ్ళందరినీ ఎంతమంది ఆహ్వానించారు. ప్రతి ఇల్లు వీళ్ళదైతే, అందుకే ఇంటింటా ఉంది కదా అక్కడ, ఇంటింటా ప్రతి ఇల్లు వేరే మందిరాలు అయిపోయినాయి. ఇంటింటే రొట్టె పిలుచుడు ఏందు అంటే రోజుకొక పిలిచేది, వాళ్ళకందరూ భోజనం పెట్టేది. అప్పుడు వేసే ఉంటాయి ఎలా చేసేవాళ్ళు అందుకంటే అందుకే పడాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు అంటారు క్రమముగా మనం అంటున్నాడు ఇక్కడ, ఎంత చక్కగా నీ స్వాస్థ్యపు వారిని మేపుము, భాషాలలోను గిలాదులోను వారి పూర్వకాలంలో మేసినట్లు మేలు.
ఒకవేళ ఒకప్పుడు నువ్వు బాగా ఉండి చితికిపోయావేమో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరలా పూర్వపు వైభవాన్ని, పూర్వపు స్థితిని. నేను ఒకప్పుడు మా అమ్మ లేదని నేను అనుకున్నాను, కానీ అమ్మ ఉంటేనే దేవుడు రుజుపరుస్తున్నాడు. ఇది వీళ్ళందరిలో మీ అమ్మ ప్రేమ చూపిస్తున్నాను. ఒక తల్లి వాళ్ళ పిల్లల పట్ల ఎలా ప్రేమ చూపిస్తుందో, వాళ్ళకు నువ్వు అడగలా మీ తల్లి అమ్మ నాకు అన్నం పెట్టాను నువ్వు అనకుండా మీ మమ్మీ ఎలా పెట్టిందో, అలాగా వీళ్ళు కూడా నువ్వు అడగకముందే తీసుకొస్తున్నావు. ఎంత ప్రేమ గల తల్లి, అసలు వర్ణించలేము ఆయన ప్రేమ, ఊహించలే, ఊహకు మించింది. అందుకనే అంటాడు కదా ఇక్కడ, తర్వాత ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతంగా కనుక ఆ ఐగుప్తును విడిస్తే అద్భుతం. ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా అద్భుతాలు జరిగినాయి, కానీ ఐగుప్తుని విడిచిన తర్వాత ఇంకా ఎక్కువ అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు భయంకరమైన తెగులు నుంచి దేవుడు ఐగుప్తులో చీకట్లో కూడా వీళ్ళని కాపాడినాడు. కారణం చీకట్లో దేవుడి పైన ఆధారపడినారు కాబట్టి. చీకట్లో కూడా దేవుడు వెతికారు, బాధలో కూడా దేవుడు వెతికారు, వేదనలో కూడా దేవుడి పైన ఆధారపడినారు. అలాగనే ఐగుప్తుని విడిచి వచ్చిన తర్వాత కూడా పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు కాపాడడానికి కారణం అదే. అందుకని ఎన్ని అద్భుతాలు చేశాడు. దేవుని కాపుదలుగా ఉంటాడు. మేఘస్తంభం, అగ్నిస్తంభం, తల్లిగా తండ్రిగా ఆయన కాపాడతాడు. తర్వాత సర్పము, చూడండి 16 వచ్చిన, అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూస్తుంది, వారి చెవులెక్కిపోరు. అన్ని జనులు అంటే నీకు వేరుగా యాంటీగా ఉన్నవాడు. అన్ని జనులు అనేమాట స్వజనులైనా నీకు అన్యులైన వాడు, కానీ స్వజనులైనా కూడా నువ్వు చేసిన వేళను మర్చిపోయి విశ్వాసఘాతులు అయ్యారు, కానీ వాళ్ళు నీకు అన్యులే. అందుకే అన్నాడు, నీకు ఎవరైనా హాని చేస్తే వాళ్ళని అన్యులైనా ఎంచు వేసుకో. వాళ్ళు చెప్పినా కూడా వినకపోతే వాళ్ళు అన్యులే. అయితే కొంతమంది అన్యులు మార్చబడి మేము నీ జనులం అని ఇస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మన జనులు అన్యులైపోయినప్పుడు అన్యులను మన జనులుగా చేస్తున్నాడు. అందుకే పౌలు అన్నాడు, మీరు మన ఆచరణని మీ దగ్గరికి వస్తే మీరు నన్ను ధృవీకరిస్తున్నారా, ఇప్పటి నుంచి నేను అన్యజనుల దగ్గరికి పోతా. అన్యులే బ్రహ్మరథం పట్టినారు అపోస్తలుడైన పౌలు. 17లో ఆయన ఎంత హెచ్చించాలని పూజించాలని ఏమని చూసే అన్నాడు. అత్తమీదేవి మహాదేవిని ఏమేమో చేస్తుంటే ఆ దేవి గుళ్ళనంత కలగ చేశారు. దావోదు గుడిలో వర్ణించగా ఆ యొక్క ఉన్న విగ్రహం, ఇక్కడ పౌలు వాక్యం చెప్తా ఉంటే ఆ యొక్క విగ్రహం చిన్న భిన్నం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అది ఆలహరిలో అదే జరిగింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తుంటే ఎన్ని రోజులుగా వాళ్ళకు వేయలేదంట, చర్చికి పోవడానికి చిన్నగా ఉంది, పోవడానికి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఇలా తిరిగి పోవడాలి, డైరెక్ట్గా పోవడానికి లేదు. ఎన్నిసార్లు చెప్పినా దాన్ని తీయడం ఆ గుడి కానీ పడిపోయింది. అది ఇప్పటికి కూడా కట్టలేదని నేను విన్నాను. కరెక్ట్ చెప్పి దాని మీద పడి అందరు చిన్న భిన్నం అయిపోయి. మేము పోయేటప్పుడు ఉంది, మేము ప్రార్థన చేసుకొని వచ్చేటప్పుడు పెద్ద వర్షం. ఎంత గొప్ప అద్భుతం! దేవుడు అద్భుతకరుడు, ఆలోచన పడతాడు. అందుకని అద్భుతాలు చేస్తాడు. అయితే నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తావు మర్చిపోయావో అన్ని రాసుకొని దేవుని ఏది మర్చిపోదు. తర్వాత అందుకనే అంటాడు కదా, ఈ అద్భుతాలను చూసి వాళ్ళు కూడా వణుకుచు వస్తువులు మన దేవుడైన యెహోవా యుద్ధకు భయపడుతూ వస్తువులు ఇందులో అన్యులు. తర్వాత మనకు విరోధులైన వాళ్ళు కూడా భయపడి అమ్మో వద్దుమా వీళ్ళ జోలికి పోవద్దు అనుకున్నారు. పోయినందుకే మాకు ఈ శిక్ష మాకు అర్థమైపోయింది అనేది. తర్వాత చూడండి, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషంను పరిహరించి వారు చేసిన అతిక్రమంలో విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన కనికరం చూపుడైందో సంతోషించేవాడు. క్షమించమని చెప్పిన వాళ్ళందరినీ కనికరించి నేను క్షమిస్తే మళ్ళా వాళ్ళందే కుక్కతోగా వంకరొద్దు. దేవుడు కూడా దేవుడు క్షమించినా దేవుడు న్యాయవంతుడు కదా. యేసయ్య క్షమించాడు ఎవరిని? తలవైపాడు. యేసయ్య ఎవరిని క్షమించాడు? ఏంది అది కదా, అందరినీ క్షమించాడు, ఇంక్లూడింగ్ ఇస్కరియోతు యూదాను కూడా. వీరేం చేస్తున్నా వీరేం కన్నా వీళ్ళకి క్షమించమని అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ ఇస్కరియోతు యూదా ముందేనే క్షమించి అన్ని హెచ్చరిక చేశాడు. నువ్వు చేసేది మంచి కాదు, బీదలు ఎదురు మీతో కూడా ఉంటారు కదా, శనివారం బాగుతున్నావు, బీదల గురించి అడుగుతున్నావా? నీ దగ్గర డబ్బులు పై నీ దగ్గర ఉన్న డబ్బు ఎంతమంది నీ దగ్గర చెప్పు. ఇక్కడ ఈమె డబ్బులు చూసి ఆమె బీదలకి అనేది ఆయనకి అవకాశందా?
నీ దగ్గర ఉన్న డబ్బు ఎంతమంది మీ దగ్గర ఇచ్చావు? సిగ్గుపోయింది అక్కడ. తర్వాత అన్నాడు, ఎవరైతే ముంచుతారో 1000 ద్రాక్షరసంలో బతక వాడే అన్నాడు. మరి అక్కడికైనా బుద్ధి రావాలి. ఇంత డైరెక్ట్గా మాట్లాడినప్పుడు బుద్ధి రాలేదు. అది వదిలేశాడు. నీకు అప్పగిస్తున్నది అన్నాడు. అందుకే వాడు పుట్టిండకుంటే బాగుండే. ఏసై క్షమించిన దేవుడు క్షమించలేదు, శిక్ష వచ్చింది. అలాగే మనం ఉండొద్దు. తర్వాత చూడండి, కనికరము చూపుట ఎందు సంతోషించేవాడు కనుక నిరంతరం ఆయన కోపం ఉంచాడు. కోపం వస్తుంది ఆయనకు మన వేక పనుల బట్టి. ఆయన మరణం మన ఏం చేశాడ చాలు కోపం వస్తాడు. మళ్ళా వీళ్ళు మానవులు కదా, వీళ్ళ బతుకు ఇంతేలే, నేనే అఖిల అనుకుంటాను, మనమే ఓర్చుకోవాలని. నిజంగా ఓర్చుకో. ఎన్నిసార్లు ఓర్చుకుంటుంది ఆ తల్లి అక్షరాలు ఓర్చుకొని గుండె పగిలిపోతుంది. కానీ వాళ్ళకి మాత్రం బండరాలు కదా, బతుకు మారు. బండరాయి ఏమైనా చేంజ్ అవుతుందా? అంతే. పగల పడిన రాయి రాయే అది అంతే ఉంటుంది. పగలబడితే ముక్కలు అవుతుంది అంతే. బండరాయి వల్ల మనం ఇంట్లో దాన్ని ఎంత పెద్దలు చేస్తానో 3 అవుతుంది, కానీ మట్టి అవుతుందా బండరాయి? మనం కాదు, పిండి అవుతుంది అంతే. దాని లక్షణాలు అలాగే ఉంటాయి. కొందరు జీవితాలు ఇస్కరియోతు లక్షణాలు అంతే. కానీ మనం చెప్దాం, దేవా నేను ఇస్కరియోతు జీవితాలు కాదు నాన్న, మా పిల్లలు బరబ్బలాగే మార్చు. 2వ దొంగ ప్రభా, నా కొడుకు నా బిడ్డ 2వ దొంగలాగా మార్చు ప్రభా అని ప్రార్థన చేశాను. తర్వాత చూడండి అక్కడ అందుకే జాలిపడు, మన దోషులను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధంలోనే పడివేయు. ఈ యొక్క మధ్యాహ్న సందరి పాపల సముద్ర అగాధంలో ఉన్నాయి. అగాధం దగ్గరికి వెళ్ళి నువ్వు నీ పాపాలు వెతుకున్నావా? వెతుకోదు. దేవుడు క్షమించిన తర్వాత మళ్ళీ నీ పాపాల్లో మళ్ళీ ఎత్తుకొని సమాధి చేసేవాడి కప్పు కొడుతుంది. మళ్ళీ సమాధి ఓపెన్ చేసి ఇది నా పాపం, అది నా పాపం అని మళ్ళీ నీ పాపం ఎందుకు గుర్తు తెచ్చుకుంటా? దేవుడు క్షమించాడు, దేవుడు స్థుతించు, మళ్ళీ ఆ పాపం చేయదు. తర్వాత చూడండి ఎంత చక్కగా, పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాం యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరము అనుకుంటున్నాను. ఈ మధ్యాహ్నం నీకు నాకు సత్యము కనికరము అనుగ్రహించు దేవుని అనుకున్నాడు. దేవుని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించు. ఆమెన్ ఆమెన్. చాలా రెఫరెన్స్ ఉన్నాయి దీనికి, కానీ టైం లేదు, ఇప్పటికే టైం చెప్పండి. చివరి కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించియు రక్తమును గురించియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దేవుడి కొద్ది మాట వచ్చిన వారందరినీ ప్రార్థనలుచుకున్న దేవుడు తండ్రి ప్రభా, అవును నమ్మూడి ప్రభా, తండ్రి అక్క తండ్రి ప్రభా చెప్పిన వాక్యం తండ్రి టెట్టు రాసిన ప్రతి బిడ్డని ప్రభావ కరుణపీఠ కాల్పొచ్చి సాక్షి చెప్పుకున్న బిడ్డగా జీవించబాగా దయచేసి ప్రభావ. అవునా, ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో తండ్రి ప్రభా, అవును తండ్రి ప్రభా, పాప వాదివాడు తండ్రి ప్రభా, సంతోషంగా ఉంటూ ఉన్న నేను తండ్రి ప్రభా, అవును తండ్రి ప్రభా, నాన్న చెప్పిన వాక్యం ప్రతి ఉదయం ఫలించాలని ప్రభా, టెట్టు రాసిన ప్రతి బిడ్డని నిశానికి ఆదాలించుకో ప్రభా, తండ్రి కరుణపీఠ కాడికొచ్చి సాక్షి చెప్పి బిడ్డలుగా జీవించే బాగా దయచేసి తండ్రి ప్రభా. అవును, ఏదైనా పరీక్ష రాసింటే కూడా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా, నేను కరుణపీఠ కాడికొచ్చి సాక్షి చెప్పుకున్న బిడ్డగా జీవించే బాగా దయచే ప్రభా. ఈ దినం పరిశుద్ధ దినము ప్రభా, పరిశుద్ధంగా ప్రభా నీ పిల్లలు ఇస్తుంది కాదల్లో తండ్రి. నేను ఈ కరుణపీఠ కాడ ప్రభు నా తండ్రి ప్రభా, ప్రతి కుటుంబాన్ని మృతి స్వస్థపరిచే దేవుడు నువ్వే తండ్రి ప్రభా. ప్రతి కుటుంబం మృతి స్వస్థపరిచిన దేవుడు తండ్రి ప్రభా. అవునని ఏ కుటుంబమైన తండ్రి ప్రభా సంతోషంగా తండ్రి ప్రభా ఉండి నన్ను కరుణపీఠ కాడికొచ్చి నీ సన్నిధిలో సాక్షి చెప్పుకునే బిడ్డకి జీవించే బాగా దయచేసి తండ్రి ప్రభా. అవునా తండ్రి ప్రభు, వచ్చిన వారందరినీ సరి ఖాతాలు ఉంచుకున్నామని మా ప్రభు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.